ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చర్చి ఎల్డర్స్ ఉన్నారు, అలాగే స్త్రీల సమాజం వారు, అలాగే చర్చ్ యూత్, మరి ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ లైక్ ఇన్ఛార్జ్, అలాగే చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆత్మీయ తల్లిగారు, అమ్మగారు, వారికి కూడా ప్రత్యేకమైన నిండు వందనాలు. అలాగే స్థానికంగా పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ రాజరత్న గారు అంటే వారి యొక్క సతీమణి, ప్రత్యేక వారి ఫ్యామిలీకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆగస్ట్ మంత్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఇది దైవజనులు, అభిషక్తులు, రెవరెండ్ ఎంజి మోజెస్ గారు, ఆత్మీయ తండ్రి గారు, వారు నేర్పించిన ఒక చక్కని అనుభవం. తిరిగి ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో చక్కగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. లాస్ట్ డే చాలా అద్భుతంగా జరిగింది. తిరిగి రాత్రి నేను కూడా మీతో కలిసి ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. సహజంగా ఎక్కువ బయట నేను మాట్లాడడానికి ఇష్టపడను, కాకపోతే మన స్థానిక సంఘం కాబట్టి ఇష్టపడతాను ఎక్కువ బయటికి వెళ్ళడానికి, లేకపోతే బయట ఎక్కువ మాట్లాడడానికి. నేను జాయిస్ మేర్ మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. జాయిస్ మీర్ అమ్మగారు వారి పరిచర్య ద్వారా చర్చీస్ కట్టడం, తర్వాత బోర్వెల్స్ వేయడం, చిన్నపిల్లలకి సంబంధించిన బుక్స్, మెటీరియల్స్ లాంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏపీ లేక ఒరిస్సా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడ మినిస్ట్రీ తరపున చర్చెస్ కట్టినా సరే నేను వెళ్ళి ఆ చర్చెస్ అన్ని ఓపెన్ చేస్తూ ఉంటాను. బోర్వెల్స్, చిల్డ్రన్ హోమ్స్ అంటే వేరే వారు ఉన్నారు, వారు వాటిని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా అవి చూసుకోవడం, అలాగే చర్చి కార్యక్రమాలు, చర్చి విశ్వాసుల గృహాల్లో జరిగే కార్యక్రమాలు, ఇవే సరిపోతూ ఉంటాం. ప్రత్యేకంగా ఇది నాకు స్థానిక సంఘం, తల్లి సంఘం. ప్రత్యేకంగా నేను ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. మీతో కలిసి అంటే వాక్యం చెప్పడం అని కాదు, కానీ మీతో కలిసి ఉండడం పరిచర్యలో నేను చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉంటాను. ప్రత్యేకంగా ఈరోజు కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈరోజు డే టైం కూడా ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది మన చర్చ్లో. శ్రీని గారు, పూలం గారు అని వాళ్ళ బాబుది, వాడి పేరు పవన్, ఎంగేజ్మెంట్ ఈరోజు పగటి కాలం జరిగింది. అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. మీ పాస్టర్ గారు నాకన్నా చాలా బాగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు అందించాలని, పంచుకోవాలని చెప్పి నేను తలస్తూ ఉన్నాను. ఒక ప్లేస్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భార్య భర్తల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సహజంగా. ఒకరోజట భార్య భర్తతో ఒక సాయంకాలం వేళ అడిగిందట, ఏంటంటే, అండి ఒక 4 రోజులు నేను మీకు కనిపించకపోతే మీకు ఎలా ఉంటుంది అని అడిగిందట. సీత నవ్వుతుంది, అర్థమైనట్టుంది. ఓకే అండి, ఒక 4 days నేను మీకు కనిపించకపోతే, అదే ఊరు వెళ్ళాను అనుకోండి, నాగపట్నం వెళ్ళాను అనుకోండి, లేకపోతే సంథింగ్ ఏదైనా పుట్టింటికి వెళ్ళాను అనుకోండి, 4 రోజులు కనిపించకపోతే మీకు ఎలా ఉంటుంది అని అడిగిందట భార్య. భార్య అడిగినప్పుడైనా భర్త తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పాలి. అవునా? ఏం చెప్పాలి? భర్త ఏం చెప్పాలి? అమ్మో, నిన్ను ఒక్క క్షణం చూడకపోతే నాకు అస్సలు కుదరదు.
నువ్వు కనిపించకపోతే మనసు అలా గిలగిల ఆడిపోతుంది అని కొంచెం తెలివిగా సమాధానం చెప్పాలి. సహజంగా భార్య అలా అడిగింది అంటేనే కొంచెం చూసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే మరి ఈయన ఏ మూడ్లో ఉన్నాడో నాకు తెలీదు. తన హృదయంలో ఉన్న విషయాలన్నీ బయట పెట్టేశాడు. ఏంటంటే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు లేకపోతే ఇల్లు అన్నాడట. అలా వచ్చో చెప్పండి. భార్య అడిగింది, ఏమంటే నేను 4 రోజులు కనిపించకపోతే మీకు ఎలా ఉంటుంది అని. అప్పుడు భర్త మోషే ఏం చేయాలి? చాలా జ్ఞానంగా సమాధానం చెప్పాలి. కానీ మరి ఏంటో ఏ మూడ్లో ఉన్నాడో తన హృదయంలో ఉన్న విషయాలన్నీ బయట పెట్టేసాడు. అసలు ఎక్సలెంట్, నువ్వు లేకపోతే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇల్లు సూపర్ ఉంటుంది అని చెప్పేశాడట. అవునా అందట. నెక్స్ట్ డే మండే భార్య కనిపించలేదట. ట్యూస్డే మంగళవారం భార్య కనపడలేదట. వెన్స్డే బుధవారం భార్య కనిపించలేదు. ఈవినింగ్ కొంచెం కనిపించిందట. నెక్స్ట్ డే గురువారం పూర్తిగా కనపడిందట. దాని అర్థం ఏంటి? ఆయన అలా చెప్పగానే మొహం మీద పెట్టి గుద్దేసింది అంతే. గుద్దడం మొహం అంతా వాసిపోయింది, కళ్ళన్నీ ఉబ్బిపోయినాయి. ఆ కళ్ళు ఉబ్బిపోయేసరికి వాసిపోయేసరికి మండే భార్య కనపడలా. ఓకే, ట్యూస్డే భార్య కనపడలా, వెన్స్డే భార్య కనపడలేదు. వెన్స్డే ఈవినింగ్ కొంచెం వాపు అంతా తగ్గింది, మొహం వాపు అంతా తగ్గి అప్పుడు కొంచెం భార్య కనపడిందట. నెక్స్ట్ డేకి పూర్తిగా వాపు అంతా తగ్గిపోయి పూర్తిగా భార్య కనిపించిందట. కొన్ని సంఘటనలు ఫ్యామిలీస్లో మనం సహజంగా చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని నేను అనుకున్నాను. నాకున్న టైంను బట్టి చెప్తాను. ఈ సందేశం మీ ఆధ్యాత్మిక జీవితాలకు చాలా దీవెనకరంగా ఉంటుంది. చక్కగా ఈ వాక్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది అని చెప్పి నేను తలస్తున్నాను. ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా ఉంచవలసిన కొన్ని రకాలైన స్త్రీల గురించి చెప్తాను. ఒక 3 లేక 4 విషయాలు చెప్తాను. అలాగే ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా పెట్టాల్సిన, దూరంగా ఉంచాల్సిన కొన్ని రకాలైన పురుషుల గురించి చెప్తాను. ఒక 3 లేక 4 విషయాలు చెప్తాను. మీ గురించి చెప్తాను, అంటే స్త్రీల గురించి, పురుషుల గురించి. స్త్రీలు దూరంగా పెట్టాల్సినటువంటి పురుషుల గురించి చెప్తాను, పురుషులు దూరంగా పెట్టాల్సినటువంటి స్త్రీల గురించి కూడా చెప్తాను. రేపు మనకి పాద పరిచర్య ఉంటుంది, తర్వాత కమ్యూన్ ఉంటుంది, ప్రభు బల్లను మనం తీసుకుంటాము. చక్కగా ఇదొక సిద్ధపాటు మనకు. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు, ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా పెట్టాల్సినటువంటి స్త్రీల గురించి చెప్తాను, పురుషుల గురించి కూడా చెప్తాను. ఈ పాఠం మీరు నేర్చుకోగలిగితే మీ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి, మీ కుటుంబాలు ఎప్పుడూ నవ్వులు ఉంటాయి. దేవుడు మిమ్మును ఆయన బ్లెస్ చేస్తారు, దేవుడు మిమ్మును ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశం పురుషులను గురించి కాదు, ఈ సందేశం అలాని స్త్రీలను విమర్శించే సందేశం కూడా కాదు. ఇది పురుషులను విమర్శించే సందేశం కాదు, కానీ స్త్రీలను రక్షించే హెచ్చరిక సందేశం. అది ఇది స్త్రీలను విమర్శించే సందేశం కాదు, కానీ పురుషులను హెచ్చరించి రక్షించేటటువంటి సందేశం. చక్కగా ఈ వర్తమానం మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఇవి మీరు తెలుసుకున్నప్పుడు ఒకవేళ మీలో ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. నిజంగా దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఫస్ట్ నేను ప్రతి క్రైస్తవ పురుషుడు, ఇక్కడ చాలామంది పురుషులు ఉన్నారు, దేవుని బిడ్డలు, ప్రత్యేకంగా వారు
ఎలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలో చెప్తాను. ఒక 3 లేక ఒక 4 విషయాలు చెప్తాను. అదైన తర్వాత ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, మీరు ఎలాంటి పురుషులను దూరంగా పెట్టాలి, ఎలాంటి పురుషులకు దూరంగా ఉండాలో ఒక 3 లేక ఒక 4 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదట, ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా ఉంచవలసినటువంటి కొన్ని రకాలైనటువంటి స్త్రీలు. నెంబర్ 1, మోహింప చేసే స్త్రీ. సామెతల గ్రంథం 5వ అధ్యాయము, దయచేసి బైబిల్ నుండి సామెతల గ్రంథం ఒకసారి బైబిల్ నుండి చూద్దాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, దయచేసి ఎవరైనా చదవగలిగినటువంటి వాళ్ళు 3 లేక మరియు 4 వచనాలు చదువుకుందాము. చదవండమ్మా. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలం ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. ప్రతి క్రైస్తవ పురుషుడు ఎలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది. ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా ఉంచవలసినటువంటి స్త్రీలు వాక్యంలో చక్కగా చెప్పబడింది. మోహింప చేసే స్త్రీ అనగా తెలుగులో స్పష్టంగా ఉంటుంది, ఆకర్షించి దారి తప్పించేది. ఇలాంటి స్త్రీలకు ప్రతి క్రైస్తవ పురుషుడు కూడా దూరంగా ఉండాలి. బైబిల్ అంటుంది, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. వారి పెదవుల నుండి తేనె కారుతుంది. అంటే వాళ్ళ లైఫ్ హనీ కాదు, తేనె కాదు. చాలా తీయగా మాట్లాడతారు, కానీ దాని వలన కలుగు ఫలం ఏంటంటే చెప్పండి, ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే దాని వలన కలిగే ఫలం ముసిని పండంత చేదు. ముసిని పండంత చేదు అంటే పాయిజన్ నట్ అన్నారు. ఇంకొక మాట వామిటింగ్ నట్, పాయిజన్ నట్ లైక్ వామిటింగ్ నట్ అన్నారు. అంటే తెలుగులో ఏం రాయబడిందంటే ముసిని పండు, ముష్టి పండు లేక చావు అనేటటువంటి ఫలం. ఎవరైతే జార స్త్రీ వెంట వెళతారో, జార స్త్రీలతో స్నేహం చేస్తారో, చెడు స్నేహం, వీరికి వైఫ్ ఉంటుంది, వీరికి చిల్డ్రన్ ఉంటారు, అయినప్పటికీ మోహింప చేసేటటువంటి స్త్రీని ఎవరైతే చారదీస్తారో, అలాంటి సాంగత్యం చేస్తారో, అవును వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, వారి పెదాల నుండి తేనె గారుతుంది, దాని నోటి మాటలు నూనె కంటే చాలా నునుపైనవి, లాలన చేస్తాయి. కానీ దాని వలన కలిగే ఫలం ఏంటంటే చెప్పండి, పాయిజన్ నట్, విషం, చావు అనే ఫలం అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం చూస్తున్నాము, సామ్సోన్, తిమ్నాలో ఒక స్త్రీ, తర్వాత గాజాలో ఒక వేశ్య, ఇప్పుడు దెలీలా. మనం న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఓకే, అయితే ఆ జార స్త్రీ ఏం చేసింది చెప్పండి, సామ్సోను చావుకు కారణమైంది. ఓకే, సామ్సోన్ చచ్చిపోవడానికి కారణం జార స్త్రీ. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు కూడా ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి, ఇలాంటి స్త్రీలను దూరంగా ఉంచాలి. రీసెంట్గా మనం చాలా న్యూస్ వింటున్నాము, చూస్తూ ఉన్నాము. భర్తను చంపేసి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, ఎంటీ గ్యాస్ సిలిండర్, భర్తను చంపేసి ఎంటీ గ్యాస్ సిలిండర్ అడుగు ఆ చిప్ప, వాడి ప్రియుడు వెల్డర్ అనుకుంటా, ఆ చిప్ప తీసేసి వాడి లోపల కుక్కేసి మళ్ళీ పెట్టి వెల్డింగ్ చేసేసిందట. జార స్త్రీ, దాని వెంట వెళితే దాని ఫలం ఏంటి చెప్పండి, చావు అనేటటువంటి ఫలం. చాలా భయంకరమైనటువంటి విషయం. రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కుదిరింది,
పెళ్ళికి కూడా దాదాపు 14 crores అంటే 14 కోట్ల రూపాయలతో ఒక మంచి సెటప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈలోపు అమ్మాయి బర్త్డే వస్తుంది. అమ్మాయి బర్త్డేకి అబ్బాయి 1 crore ఇచ్చి కొనుక్కో, నీకు నచ్చినవి అని చెప్తాడు. సరదాగా నీతో అలా బయటకు వెళ్ళాలని చెప్తుంది అమ్మాయి. అమ్మాయి బయటకు తీసుకువెళ్ళిన తర్వాత కొండ మీద నుండి కిందకి తోసేస్తుంది. తోసేస్తే వాడికి గుడ్ లక్, అమ్మాయికి బ్యాడ్ లక్. ఏంటి? వాడి కింద పడిపోయి కమ్మును పట్టుకొని పైకి ఎక్కొచ్చేసాడు వాడు. వెంటనే అమ్మాయి షాక్ అయింది. వెంటనే ఏంటి ఇలా తోసేసావంటే అమ్మాయి చెప్పింది, పాము వచ్చింది, నేను కాటైపోయింది, ఏం చేయాలని నాకు అర్థం, అందుకు తోసేసాని చెప్పింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బయటకు వెళ్దాం ఉంది. అప్పుడన్నా వీడికి బల్బు వెళ్ళగలి కదా, పనికి మళ్ళీ మళ్ళీ ఇంటికి అక్కడికి వెళ్దామంటుందని వీడికి బల్బు వెళ్ళగలి. కానీ వీడి బుర్ర పని చేయాల, ఆ మోజులో ఉండిపోయాడు. మళ్ళీ పైకి తీసుకువెళ్ళిన తర్వాత సేమ్ అదే ప్లాన్ చేసింది. ఈసారి పక్కాగా చచ్చిపోయాడు. అయితే ఇది అంత త్వరగా తెలిసే విషయం కాదు, కానీ తెలియదు. కానీ మరి లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది కదా, ఇప్పుడు ఇలాగే జరిగింది, ఏమై ఉంటుందని కొంత ఫ్యామిలీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినప్పుడు అప్పుడు నిజాలు బయటకు వచ్చి ఈ అమ్మాయికి కావాలని అతను ఏం చేసింది చెప్పండి, చంపేసి. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు కూడా ఇలాంటి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న రీసెంట్గా భర్తకు బాగా తాపించేసి నరాలకి హార్పిక్ ఎక్కించేసింది ఒక ఆమె. హార్పిక్ ఉంటుంది కదా బాత్రూంలో, వాడి హార్పిక్ వాడికి బాగా తాపించేసి మత్తుగా పడిపోయిన తర్వాత బహుశా నర్సింగ్ చేసి ఉంటుంది అమ్మాయి. సిలైన్లో హార్పిక్ పంపించేసి ఆ హార్పిక్ నరాలకు ఎక్కించేసింది, వాడు చచ్చిపోయాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి. మీకు అందమైన వైఫ్ ఉంది, చిల్డ్రన్ ఉన్నారు, ఒక చిన్న పరలోకం. ఓకే, నెంబర్ 2 కలహ ప్రియురాలు. చెప్పండి, నెంబర్ 2 కలహ ప్రియురాలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, దయచేసి 21వ అధ్యాయము 19వ వచనం ఇలాగ చెప్పబడింది, ప్రాణం విసిగించుచు చెగడి గుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధాన్యము నూనె జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవ పురుషుడు కూడా ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలహ ప్రియురాలు అంటే వివాదములు లేక గొడవలు. 21:19 చాలా స్పష్టంగా చెప్పబడింది, ప్రాణము విసిగించు జగడి గుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు రాశారు. ఆయన తన లైఫ్లో, అంటే మీ రాజుల గ్రంథం చూస్తే, అంటే ఇదే సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో కూడా ఆయన మరొక మాట చెప్తాడు. 27వ అధ్యాయము 15వ వచనం, ముసురు దినాన ఎడదెగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము అన్నాడు. ముసురు అంటే ఏదో అలా వచ్చి వెళ్ళిపోయేది కాదు, అది ఆకాశం అంతా ఎలా ఉంటుంది, మేఘం. ఏదో 4 గంటలు అలా ఉండి వెళ్ళిపోయేది కాదు. ముసురు అంటే అది కంటిన్యూగా పడుతూ ఉంటుంది, అంత గట్టిగా కురవదు, అలానే ఆగిపోదు. అందుకే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే 27వ అధ్యాయం 15వ వచనంలో, గయ్యాళి అయిన భార్యయు కూడాట ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లతో సమానం అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి, దూరంగా పెట్టాలి, జాగ్రత్త వహించాలి, జ్ఞానముతో కాపురం చేయాలని అపోస్తలుడైన పేతురు గారు పురుషులను ఉద్దేశించి ఆయన చెప్పారు. మరొక స్త్రీ ఎవరు అంటే కలహ ప్రియురాలు. ఎవరు చెప్పండి, కలహ ప్రియురాలు. నెంబర్ 3, మూడవది సోమరి అయినటువంటి స్త్రీ. చెప్పండి, ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా దూరంగా ఉంచవలసిన కొన్ని రకాలైనటువంటి స్త్రీలు. ఒకటి మోహింప చేసే స్త్రీ, ఆకర్షించి దారి తప్పించేది. రెండవది కలహ ప్రియురాలు, గొడవలకు బాగా పెట్టరేగిపోతూ ఉంటుంది. ఇలాంటి
వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. 3, సోమరి అయినటువంటి స్త్రీ, తెలుగులో బద్ధకస్తురాలు. చెప్పండి. 1 తిమోతి అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, 1 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన పత్రికలు ఆయన వ్రాస్తాడు. అయితే తిమోతికి కూడా వ్రాస్తూ 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయము 13వ వచనం, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్లగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పొరడుచులకి పోవు వారగుటకు నేర్చుకొందురు. బద్ధకస్తురాలు. ఇలాంటి స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పురుషులు. బైబిల్ చెప్తా ఉంది, వీరటి ఇంటింటా తిరుగుల పనపాట, ఇంటింటా తిరుగులాడుతూ బద్ధకురాండ్లగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులు. వీళ్ళు పనికి మాలిన మంద, పరుల చోలుకి పోవు రగుటకు నేర్చుకొందురు అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవ పురుషుడు గుర్తుంచుకోవాలి, నేర్చుకోవాలి. దూరంగా ఉంచాల్సినటువంటి స్త్రీలు, వారిలో మరొకరు సోమరి అయినటువంటి స్త్రీ, బద్ధకస్తురాలు. రీసెంట్గా ఒక హౌస్కి నేను వెళ్ళాను, ఒక ఇంటికి నేను వెళ్ళాను. అక్కడ కూర్చోడానికి కుర్చీ వేశారు. ఆ మూల కొన్ని కట్టలు కట్టి బేర్చి పెట్టారన్నమాట. కట్ట మీద మూట మీద మూట కట్టి పెట్టారు. ఎలికలు చచ్చిన వాసన వస్తుంది ఇంట్లో. ఎలికలు చచ్చిన వాసన. ఎక్కడ టీ ఇచ్చి చస్తారని భయం వేసింది నాకు. టీ తాగడానికి కూడా మనసు చచ్చిపోయింది నాకు. ఎలికలు చచ్చిన కంపు. ఆయన అడిగాను, ఏంటండి, ఏంటి మూటలేంటి అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, మాసిన బట్టలు అన్నాడు. ఆయన ఏమన్నాడు? వాళ్ళు ఆవిడ బద్ధకస్తురాలు, పని చేయదు. ఇడిసిన బట్టలను మూటలు కట్టేసి నేను వస్తానని చెప్పి చెదురుగా పడకుండా కట్టలు కట్టేసి అలా బయట చేసిందావా. ఇంట్లో పనేం చేయదేమా, తిరుగులాడుతూ ఉంటుంది. అదేంటంటే బట్టలు ఉతుక్కోరా అని అడిగాను నేను. మా ఆవిడ 20 రోజులకు ఒకసారి 30 రోజులకు ఒకసారి ఉతికిద్దండి అన్నాడు ఆయన. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పండి, ఇల్లు ఒళ్ళు ఈ రెండు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో శుభ్రం లేకపోతే, ఒంట్లో శుభ్రం లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించడు. ఒంట్లో శుభ్రం లేకపోతే ఆరోగ్యాలు ఉండవు కదా. ఆరోగ్యంగా ఉండాలంటే ఒంటిని 2 పూటలా స్నానం చేయాలి, సబ్బు పెట్టి చక్కగా. ఆ సబ్బు ఒక 5-10 నిమిషాలు అలా అప్లై చేయాలి. రుద్దేసి వెంటనే నీళ్లు పోయకూడదు. చక్కగా చేతులు రుద్దుకున్న తర్వాత 5 లేక 10 నిమిషాలు కాదు, సెకండ్స్, 5 లేక 10 సెకండ్స్ అది సబ్బు అప్లై అవ్వాలి. అప్పుడు నీళ్లతో తుడుచుకోవాలి. రోజుకి ఒక్కసారైనా స్నానం చేయాలి కదా. బట్టలు 2 రోజులకు ఒకసారైనా ఉతుక్కోవాలి కదా. యాదవ మంద, బద్ధకస్తురాలు. కాబట్టి బద్ధకం కలిగినటువంటి స్త్రీ, వాళ్ళు ఏ పని చేయరు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పాడు, ఇంటింటా తిరుగులాడుతూ బద్ధకస్తురాండ్లగుటకు మాత్రమే గా కాడరాని మాటలాడుచు వదరబోతులు పరుల చోలికి పోవు వారగుటకు నేర్చుకొందురు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో టిఫిన్ చేయరు, వండరు. మోషే సెంటర్ వెళ్ళి టిఫిన్కి ఎంత అవుతుంది మోషే? ఉదయం 200 వేసిపోతాయి. ఎందుకంటే ఇడ్లీ తేవాలి, దోశ ఒక్కొక్కళ్ళకి. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, హుట్ ఎంత. అదే మంచి స్త్రీ అయితే వద్దండి,
రూపాయలు పెట్టి చికెన్ తిండి కూరండి ఎత్తాను అందరూ తినేయచ్చు అంటారు. అవునా? బద్ధకస్తురాలైనటువంటి స్త్రీ బాగా నొప్పులండి అంటది. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకొక ఎత్తేస్తారు. నొప్పులు అనేసరికి ఇక మోష ఏం చేయాలి? హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీ తెచ్చేయాలి. ఇక దానికి ఎంత అయిపోతాయి? 300 అయిపోతాయి. ఒక్క 300 సరిపోద్దా? 2 ప్లేట్లు కావాలి, 600 లేచిపోతాయి. నీ కూలి ఎంత, నీకు సంపాదన ఎంత? రోజుకి ఇప్పుడు 600 ప్లస్ 2 800 అయిపోయినాయి అనుకోండి, నీకు వచ్చేది 500. కాబట్టి బద్ధకస్తురాలైనటువంటి స్త్రీలకు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎన్ని విషయాలు చెప్పాను? చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఓకే. ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా ఉంచవలసిన కొన్ని రకాలైన స్త్రీలు ఇప్పుడు చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా ఉంచవలసినటువంటి కొన్ని రకాలైనటువంటి పురుషుల గురించి కూడా నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా ఎలాంటి పురుషులకు దూరంగా ఉండాలి, ఎలాంటి వ్యక్తులకు దూరంగా పెట్టాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. చూడండి, దయచేసి దేవుని వాక్యంలో ఒక చక్కని మాట చెప్పబడింది. ద అన్బిలీవర్, అవిశ్వాసి అయినటువంటి పురుషుడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథియన్స్, దయచేసి 6వ అధ్యాయం ఎన్నో వచనమమ్మా? 14వ వచనం. మీరు అవిశ్వాసులతో చోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలులో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా దూరంగా ఉంచవలసినటువంటి కొందరు పురుషులు. ఒక పురుషుడు, నెంబర్ 1, ద అన్బిలీవర్, అవిశ్వాసి అయినటువంటి పురుషుడు. ఓకే, వాక్యం చెప్తుంది, వీరితో మీరేం చేయొద్దు, జోడీగా ఉండకండి. మీ ఇంటికి తరచుగా ఎవరైతే వస్తున్నారో, మీరు తరచు ఎవరితో అయితే స్నేహం చేస్తూ ఉన్నారో, ఓకే, ఆ వ్యక్తి, ఆ పురుషుడు అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి అయితే బైబిల్ చెప్తా ఉంది, మీరు అవిశ్వాసులతో ఏం చేయొద్దు. మీ బిడ్డల విషయంలో ఒక మ్యాచెస్ మీరు చూస్తూ ఉన్నారా? కాబట్టి ఆ విషయంలో కూడా అవిశ్వాసులను మీరు చూడకండి. బైబిల్ చెప్తా ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది. కాబట్టి ఇలాంటి పురుషులను దూరంగా ఉంచాలి. ఇలాంటి పురుషులను మీ గృహాల్లోనికి రానివ్వకండి. అంటే పెళ్లి విషయంలో ఒకవేళ మీ బిడ్డలకి ఏదైనా సంబంధాలు చూస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాల్సి వచ్చినప్పుడు అవిశ్వాసులతో బిజినెస్ షేర్ చేసుకోకండి, అవిశ్వాసులతో స్నేహం చేయకండి, ఎక్కువ మాట కలపకండి. కాబట్టి చీకటికి వెలుగునకు ఏమీ పొత్తు అని వాక్యం చెప్తుంది. 2 ఎడ్లపై పెట్టబడేది కాడి. ఓకే, ఒక అవిశ్వాసి, ఒక విశ్వాసి అనుకోండి, ఆ కాడి సరిగా ఉండదు, నేల దున్నబడదు. ఇద్దరు విశ్వాసులై ఉంటే నేల దున్నబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వేమో విశ్వాసవి, మా అయ్యగారు ఉపవాస కూటం పెట్టాడు వెళ్ళాల్సిందంటావు నువ్వు, కానీ వాడు అవిశ్వాసి. వాడేమంటాడు, వద్దు, కూటం వద్దులే, పిరంగపురం తీసుకెళ్తాను, తిరణాలకి అంటాడు. అవసరమైతే తిరణాలకి తీసుకెళ్తా, కొనుక్కుంది కానీ చెమికీలు గాజులు కొనుక్కుంది కానీ అక్కడ అని చెప్తాడు. కాబట్టి అందుకే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి సంబంధం. ఒక అవిశ్వాసైన పురుషుడు చెప్పండి మిమ్మల్ని క్రీస్తు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక రోజుట ఒక అమ్మాయి వాళ్ళ అమ్మమ్మతో చెప్పిందట. ఏం చెప్పింది అంటే,
అమ్మమ్మ ఆ అబ్బాయి చాలా మంచోడు అని చెప్పిందట. అప్పుడు అమ్మమ్మ అడిగిందట, అయితే ఆ అబ్బాయి బైబిల్ చదువుతాడా అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నో, వాడేం బైబిల్ చదవడు. ఓకే, మరలా అమ్మమ్మ అడిగిందట, అలాగైతే ఆ అబ్బాయి ప్రార్థన చేస్తాడా అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నో, ప్రార్థన కూడా చేయడు. అవునా, మరి ఆ అబ్బాయి చర్చికి వెళ్తాడా, గుడికి వెళ్తాడా అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట, నో. ఓ, ఆ అబ్బాయి బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, చర్చికి కూడా వెళ్ళడు. అయితే నేను ఒక మాట చెప్పమంటావా మనవరాలా, జిపిఎస్ లేకుండా విజయవాడ వెళ్తాడు అంటే నమ్ముతాను, కానీ దేవుడు లేకుండా మంచోడంటే నేను నమ్మను అని చెప్పిందట. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ లొకేషన్ లేకుండానే విజయవాడ వెళతాను అంటే నేను నమ్ముతా, కానీ దేవుడు లేకుండా ఆ అబ్బాయి మంచోడంటే మాత్రం నేను నమ్మను అని చెప్పింది. కాబట్టి అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22 10వ వచనం. 10వ వచనంలో ఉంది, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఏం చెప్పబడింది చెప్పండి? ఎద్దును జత చేస్తే ఎద్దునే జత చేయాలి. ఎద్దునకు ఎద్దునే, విశ్వాసకి విశ్వాసనే జత చేయాలి. అవిశ్వాసలేనటువంటి పురుషులను జత చేయకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసి అయిన వాడైతే మొదట్లో నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా అక్కడికి వస్తాను అంటాడు. క్రొత్తలో అవిశ్వాసి అయిన వాడు మొదట్లో నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా అక్కడికి వెళతాను, వస్తాను అంటాడు. కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నన్ను వదిలే, నేను రాను గుడికి ఏందంట అంటాడు. మొదట్లో ఏమంటాడు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను కూడా వస్తా అంటాడు. అవిశ్వాసి అయినవాడు. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత పాత అయిపోతుంది కదా. అప్పుడు ఏమంటాడు చెప్పండి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళా, ఆ డబ్బులను తీసి ఆటోకి పో, నేను రాను, పేరిచ్చల గుడికి రాను, నన్ను వదిలే అంటాడట. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ అన్బిలీవర్ అంటే అవిశ్వాసైనటువంటి పురుషులకు మనం దూరంగా ఉండాలి, దూరంగా ఉంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను జీవితాన్ని మీరు తీసుకుంటే సొలొమోను ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ఆయన ముగింపు అంత మంచిగా ఉండదు, అంతం సరిగా లేదు. బైబిల్ చెప్తా ఉంది, ఒక ప్రారంభం కంటే ఒక ముగింపు మేలు. ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలేదంటే ఆ తర్వాత ఏం జరిగింది? అన్య స్త్రీలు సొలొమోను మనసును ఏం చేశారట చెప్పండి? త్రిప్పివేశారు అని బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా ఉంచవలసిన ఒక పురుషుడు ఎవరు చెప్పండి? అన్బిలీవర్, అవిశ్వాసైనటువంటి పురుషులు. అవిశ్వాసైనటువంటి పురుషునికి దూరంగా ఉండాలి. మీ బిడ్డల విషయంలో ఏదైనా మ్యాచెస్ చూసినప్పుడు కూడా అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. దేవునికి స్తోత్రం. వారి గురించి 3 విషయాలు చెప్పాను కాబట్టి మీ గురించి కూడా 3 విషయాలు చెప్తాను. ఒక విషయం చెప్పేసాను కదా. 2, నెంబర్ 2, ద చార్మర్ విత్ నో క్యారెక్టర్. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను తెలుగులో. ఆకర్షణ ఉంది కానీ శీలం లేని వ్యక్తి. అంటే కేవలం స్త్రీలకు మాత్రమే ఆ పదాన్ని ఆపాదించడం కాదు, కానీ పురుషులకు కూడా ఈ పదం వర్తిస్తుంది. అంటే పైకి అందంగా కనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తికి క్యారెక్టర్ లేకపోతే వాడికి దూరంగా ఉండాలి. అలాంటి పురుషులను ఏం చేయాలి చెప్పండి? దూరంగా పెట్టాలి. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక వ్యక్తి చాలా అందంగా
ఆకర్షణీయంగా కనిపిస్తాడు, కానీ ఆ వ్యక్తికి వ్యక్తిత్వం లేకపోతే, క్యారెక్టర్ అనేది లేకపోతే, శీలం అనేది లేకపోతే, ఆకర్షణీయమైన రూపం ఉంది కానీ వాడికి మంచి నడవడిక లేదు. అంటే మాటల్లో తేనె, జీవితం అంతా విషయం అనుకోండి. అలాంటి పురుషులకు ఏం చేయాలి చెప్పండి? దూరంగా ఉండాలి. మీ పిల్లలు ఏదైనా తొందరపడుతూ ఉంటే అలాంటి పురుషులకు దూరంగా ఉండాలి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక అమ్మాయి ఇలా చెప్పిందట, ఏవే నేను ఫేస్బుక్లో ఒక అబ్బాయిని చూశాను, వాడు ఏంజెల్లా ఉన్నాడే అని చెప్పిందట. ఏంజెల్ అంటే అస్సలు అబ్బా దేవదూతలా ఉన్నాడే. ఫేస్బుక్లో ఒక అబ్బాయిని చూశాను, వాడు ఏంజెల్లా ఉన్నాడే అని చెప్పిందట. అప్పుడు ఆ ప్రక్క అమ్మాయి చెప్పిందట, నువ్వు వాడిని బయట చూసావా అని అడిగిందట. బయట చూసావా అని అడిగిందట. అప్పుడు అమ్మాయి చెప్పింది నో, చూడలేదు అని చెప్పిందట. అయితే తర్వాత పెళ్లి చేసుకుంది అమ్మాయి, తల్లిదండ్రులను కాదని. ఒక 2 years తర్వాత మరలా ఈ ఫ్రెండ్ కనిపించి, ఏయ్ నీ మహేష్ బాబు ఎలా ఉన్నాడే, అదే నీ ఏంజెల్ ఎలా ఉన్నాడే అని అడిగిందట. అప్పుడు అమ్మాయి చెప్పిందట, వాడు ఫేస్బుక్లో ఫిల్టర్ వేసాడు ఆ రోజు అని చెప్పిందట. అంటే వాడు ఫేస్బుక్లో అందంగా ఫొటోస్ దిగి పెట్టాడు, కానీ పైకి చూడడానికి చాలా బాగున్నాడు, కానీ వాడి బుద్ధి మంచిది కాదు, వాడి గుణం మంచిది కాదు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ తర్వాత నుండి ఆ అమ్మాయికి నరకం చూపించడం, అది తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 years పట్టింది అమ్మాయికి. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ, ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, మీరు అందాన్ని చూసి మోసపోకండి. ఆకర్షణ ఉంది కానీ క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులను మీరు ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో రిలేషన్ కలిగి ఉండడం కానివ్వండి. ఓకే, మనం ఇలాంటి విషయాలను ప్రోత్సహించకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కొంతమంది పురుషులు సౌందర్యాన్ని పెట్టుబడిగా పెట్టి స్త్రీల హృదయాలను దొంగిలించి వారి జీవితాలను నాశనం చేసే మోసగాళ్ళు ఉన్నారు. మోసపోకండి. అబ్షాలోము గురించి బైబిల్ ఏం చెప్పింది? దయచేసి చూడండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం దయచేసి 14వ అధ్యాయం 25-26 వచనాలు. అక్కడ ఇలాగ రాయబడింది, ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును. బైబిల్లో ఉంది, అబ్షాలోము ఇశ్రాయేలీయులందరిలో కూడాట అంతటి సౌందర్యం కలిగిన వాడు ఇంకొకడు చాలా అందంగా ఉంటాడు, కానీ క్యారెక్టర్ బాగోలేదు. అందం ఏం చేసుకుంటారండి? కానీ వానికి ఏమి లేదు చెప్పండి? సరి అయినటువంటి క్యారెక్టర్ లేదు. తన హృదయం అంతా కూడా కల్తీ. చివరకు అబ్షాలోము తండ్రినే చంపాలనుకున్నాడు. తండ్రి అంటే ఎవరు? దావీదునే చంపాలనుకున్నాడు. కొండలలోనికి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు గాడిదప్ప వెళుతూ ఉంటే తన పొడవాటి వెంట్రుకలట కొమ్మలకు అంటుకొని గాడిద ముందుకు వెళ్ళిపోయింది, వేలాడి చివరికి చనిపోవలసి వచ్చు. క్యారెక్టర్ లేని వ్యక్తులు ఇలాగే ఉంటాయి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ద చార్మర్ విత్ నో క్యారెక్టర్, ఆకర్షణ ఉంది కానీ క్యారెక్టర్ లేనటువంటి పురుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను 1 to 5th RCM స్కూల్లో చదువుకున్నా. ఓల్డ్ రైల్వే స్టేషన్ ఉంది, ఇప్పుడు న్యూ రైల్వే స్టేషన్. ఓల్డ్ రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ ప్రక్కనే ఒక పాక ఉండేది, అక్కడే పుట్టాను నేను. 1 to 5th మాకు రోడ్డుకి ప్రక్కనే RCM స్కూల్ ఉండేది. ఇప్పుడు సేక్రెడ్ హార్ట్ స్కూల్ ఉంది కదా, దాని పక్కనే RCM స్కూల్ ఉండేది. 1 to 5th అక్కడ చదువుకున్నాం. 6th to 10th HCVRHS స్కూల్లో చదువుకున్న. ట్రాక్ ఆ వైపు ఉంటుంది.
సహజంగా 10th అయిపోతుంది అనగానే ఏం చేస్తారు చెప్పండి, పిల్లలు ఏం చేస్తారు? అబ్బా నెక్స్ట్ నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావే? అబ్బాయిలు అయితే అరే నెక్స్ట్ నువ్వేంటిరా, నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావు, ఏ కాలేజ్ రా, మీ నాన్న ఏమంటున్నారు, మీ అమ్మ ఏమంటుంది, ఎక్కడ జాయిన్ చేస్తానంటున్నారు, మీ నాన్న ఎక్కడ జాయిన్ చేస్తానన్నాడు, అవునా, అరే నేను కూడా వస్తానరా, ఇలా మాట్లాడుకుంటారు కదా. 10th అయిపోతుంది అనగానే సహజంగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మా స్కూల్లో అప్పటికి సెక్షన్స్ ఏం లేవు. ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి అటెండెన్స్ 1 అంటే అమ్మాయి పేరేంటో మీరు ఊహించుకోండి. నాది 53, నా పేరు పెద్దబాబు. నా రూల్ నెంబర్ 53 అనగానే ప్రజెంట్ సార్ అనేవాడు. 1 అనగానే అమ్మాయి ప్రజెంట్ సార్ అనేది. అంటే ఫస్ట్ లెటర్ ఏమై ఉంటుంది, ఏ, పేరు చెప్పాలండి. అయితే వాళ్ళు బాగా రిచ్. అంటే ఒక మంచి రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ డాడీ రోజు కూడా బుల్లెట్ ఉండేది, కొన్నిసార్లు జీప్ ఉండేది. ఆ జీప్లో ఆ అమ్మాయిని హై స్కూల్కి తీసుకువచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈవినింగ్ అయ్యేసరికి మరలా ఎవరొకరు వచ్చి జీప్లో ఆ అమ్మాయిని తీసుకుని మంచి మంచి బట్టలు వేసుకునేది అమ్మాయి. మంచి ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. నువ్వు నెక్స్ట్ ఏంటి అని అడిగితే అమ్మాయి చెప్పేది ఏముంది, మా డాడీ మంచి కాలేజీలో జాయిన్ చేస్తానని అంటున్నాడు. కాలేజీ అయిపోయిన తర్వాత అబ్రాడ్స్ వెళ్ళిపోతాను, అక్కడ మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటాను, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, లైఫ్ బాగుంటుంది అని ఇలా చెప్తూ ఉండేది. చివరి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అన్న టైంకి రోజు ఒకడు చిన్న కారు వేసుకుని ఆ గేట్ దగ్గరికి వచ్చేవాడు. వాడు పిల్లి కళ్ళు, చూడడానికి చాలా బాగుండేవాడు. ఈ అమ్మాయి వైపు చూసేవాడు, ఈ అమ్మాయి వాడి వైపు చూసి నవ్వేది. ఓకే, మనకెందుకు చెప్పండి, మనం సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళం. అందరూ చెప్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవాడు. వాడు గేట్ దగ్గర కారు వేసుకుని వచ్చి ఆగేవాడు, స్టైల్గా నిలబడేవాడు, పిల్లి కళ్ళు బాగుండేవాడు. ఈ అమ్మాయి వాడు ఎంక చూసి నవ్వేది. ఇట్లా జరుగుతుంది. ఎగ్జామ్స్ అయిపోగానే అప్గ్రేడ్స్ వెళ్తానన్నటువంటి అమ్మాయి వాడితో వెళ్ళిపోయింది. 10th క్లాస్కే చూడండి. ఆ తర్వాత కోవిడ్ తర్వాత నాకు పేరెచ్చర్ల సెంటర్లో ఆ అమ్మాయి కనిపించాను. కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ తర్వాత నేను రేవతి మెడికల్ షాప్ ఉంది కదా, బోస్ గారి మెడికల్ షాప్ అక్కడ రేవతి షాప్ ఉంటే జస్ట్ అక్కడ ఏదో తీసుకుంటా ఉంటే పెద్దబాబు బాగున్నావా అని నా వెనక నుంచి పలకరించారు అనమాట. వెంటనే ఎవరబ్బా అని చెప్పి నేను అలా చూశాను. చూస్తే ఈ అమ్మాయి అబ్రాడ్స్ నుండి ఎప్పుడు వచ్చావు అని అడిగాను. మరి అబ్రాడ్స్ వెళ్ళిపోతాను, విదేశాలు వెళ్ళిపోతాను, మేము బాగా తోపు రిచ్ అంది కదా, అక్కడికి వెళ్ళిపోయిందేమో బాగా అనుకున్నా. అయితే ఆ అమ్మాయి చేతిలో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి బహుశా పోలియోలా ఉంది, నడవలేడు అనుకుంటాను. 2 పిల్లలు అటొకటి ఇటొకటి నిలబడి ఉన్నారు. చింపిరి బట్టలు వేసుకుని ఉంది, అంటే మాసిపోయిన బట్టలు వేసుకుని ఉంది, జుట్టు ముడేసుకుంది పాపం. అబ్రాడ్స్ నుండి ఎప్పుడు వచ్చావని అడిగాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, పెద్దబాబు అబ్బాయి చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, నా లైఫ్ బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ అబ్బాయి నన్ను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వాడు ఓన్లీ ట్యాక్సీ డ్రైవర్. వాడెవడు, వాడు రోజు సొంత కారు లాగా బిల్డప్ ఇచ్చేవాడు అక్కడ. ట్యాక్సీ డ్రైవర్ బాబు, పెద్ద బాబు. నేనేదో మంచి ఫ్యామిలీ అని చెప్పి నేను అనుకున్నాను, కానీ నేను అనుకున్నంత మంచోడేమీ కాదు. వాడు భయంకరమైన తిరుగుబోతూ వ్యసనపరుడు. సెకండ్ వేవ్లో ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు పెద్దబాబు. 3 పిల్లలు, దిక్కుతోచని పరిస్థితి అని చెప్పి బాధపడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే మా కరెంట్ ఆఫీస్ దగ్గర రవి ఉంటాడు అన్నమాట, వాటర్ ప్లాంట్ రవి. వాటర్ క్యాన్స్ తయారు చేస్తాడు, తెలిసి ఉంటుంది మీకు. వాడికి ఫోన్ చేసి ఒక 5,000 పంపించిన అంటే ఫోన్పే చేస్తే వెంటనే ఏటీఎంలో తీసి 5,000 అమ్మాయికి ఇచ్చి పిల్లలకి ఏదన్నా కొనుక్కోమా అని చెప్పి అమ్మాయి చేతిలో పెట్టాను. కాబట్టి
ఆకర్షణ ఉంది, కానీ శీలం లేని వ్యక్తులకు, పురుషులకు ప్రతి క్రైస్తవ స్త్రీ చెప్పండి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ గుర్తుంచుకోవాలి, జాగ్రత్త పడాలి. అవిశ్వాస అయినటువంటి పురుషుడు, రెండవది చెప్పండి, క్యారెక్టర్ లేనటువంటి పురుషుడు, స్త్రీలో లేనటువంటి పురుషులు, అంటే ఆకర్షణ ఉంది కానీ క్యారెక్టర్ లేనటువంటి పురుషులకు మనం దూరంగా ఉండాలి. నెంబర్ 3, ది స్పిరిచువల్లీ ప్యాసివ్ మ్యాన్, అంటే ఆత్మీయ జీవితంలో క్రియలు లేని మనిషి. చెప్పండి, ఆత్మీయ జీవితంలో క్రియలు లేనటువంటి మనిషి అంటే నిష్క్రియలు కలిగినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళు రక్షణ పొంది ఉంటారు, కానీ వీళ్ళు సండే గుడికి రారు, ప్రార్థన చేయరు. ఒకవేళ వీళ్ళని బలవంతంగా తోస్తే కానీ చర్చికి రారు. పెద్ద ఆసక్తి వీళ్ళకి ఏమీ కూడా ఉండదు. స్పిరిచువల్లీ అంటే ఆత్మీయ జీవితంలో వీళ్ళకి ఏం లేవు చెప్పండి? క్రియలు లేవు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఏ పాపం చేయరు, ఏ తప్పు చేయరు, కానీ అలా అని ఏమీ చేయరు. చెప్పండి, తప్పేం చేయరు ఈ మగోళ్ళు, ఈ పురుషులు పాపం ఏం చేయరు, కానీ అలా అని చెప్పి వీరట ఏమీ చేయరు. వీరు దేనికి నిర్ణయాలు తీసుకోరు, భార్యకు సపోర్ట్గా ఉండరు. ఓకే, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇల్లు అంటుకుంది, ఇంటికి నిప్పు అంటుకుంది, పొగలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడ మనిషి పిల్లల్ని పట్టుకొని బయటకు వస్తుంది. పిల్లల్ని పట్టుకొని బయటికి రాగానే వీడు ఇంట్లోనే ఉంటాడు, ఈ మగోడు, ఈ పురుషుడు. సహజంగా ఏం చేయాలి? ఇల్లు అంటుకుంది, పొగలు వస్తూ ఉంటే ఈ పురుషుడు ఏం చేయాలి? ఇల్లు అంటుకుంది అని చెప్పి భార్య పిల్లల్ని పట్టుకొని బయటికి రావాలి. కానీ ఈ ఇంట్లో ఆమె కష్టపడుతుంది, ఆమె పని చేస్తుంది, ఆమె పట్టించుకుంటుంది ఇల్లుని. ఆమె ఇల్లు అంటుకుంది అని చెప్పి పిల్లలు తీసుకుని పరుగున బయటకు వస్తుంది. కానీ వీడు మాత్రం ఇంట్లోనే ఉంటాడు. పైగా ఏం చెప్తాడో తెలుసా? భయపడకమ్మా. ఎందుకు భయపడతా? ఏ కోల్తల ఇల్లు ఏ కాదు, రాఘవయ్య వస్తాడులే నీళ్లు పట్టుకొని బకెట్ తెచ్చుకొని, ఆటోలు వేసుకొస్తాడులే రాఘవయ్య అని అంటాడు ఈ బడాయి. అంటే ఏమీ కూడా చేయరు, పాపేం చేయరమ్మా వీళ్ళు, కానీ అలా అని చెప్పి ఏమీ కూడా చేయరు. ఇల్లు అంటుకుంది, ఇల్లు అంటుకున్నప్పుడు ఈ మగ మనిషి ఏం చేయాలి చెప్పండి? అయ్యా వెలంగి తంబి కొంచెం వేయండి అయ్యా, మోటార్ ఆన్ చేయండి అయ్యా, నీళ్లు పెట్టండి అయ్యా అని గట్టిగా అరిచి సహాయం కోరాలి. కానీ ఈయన ఏ పాపం చేయడు, కానీ అలా అని ఏమీ కూడా, ఎవడో ఒకడు వస్తాడులే, ఆడుతాడులే, ఫైర్ ఇంజిన్ వస్తుందిలే, ఫోన్ చేస్తాడు ఆయన, ఫైర్ ఇంజిన్కి ఆయన ఫోన్ చేస్తాడులే అని కూర్చుంటారు. వీరి విషయంలో కూడా ప్రతి క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం చేయడు కాబట్టి మీరే మెలకువగా ఉండి కుటుంబాన్ని ఏం చేయాలి? నెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రార్థనలో పెట్టుకొని బిడ్డల్ని కాచుకుంటూ వాళ్ళని సంరక్షించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చర్చికి వస్తే ఏమీ అనడు, కానీ ఆయన మాత్రం చర్చికి రాడు. మీరు అనుకుంటారు ఎంత మంచోడు ఈయన, మంచోడు అనుకుంటారు, కానీ ఈయన ఏమీ చేయడండి, అంత మంచోడు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఒక తోటమాలి రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, అప్పుడే అందమైన పూలు వస్తాయి. తోటమాలి రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, చేస్తూ ఉంటేనే ఆ తోటలు ఏమొస్తాయి? అందమైనటువంటి పూలు వస్తాయి. ఏమీ చేయకపోతే ఏమొస్తాయి? ఏమి చేయకపోతే వస్తాయి? కలుపు మొక్కలు వస్తాయి ఆ కుటుంబంలో.
కుటుంబంలో మగవాడు, పురుషుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం కష్టపడుతూనే ఉండాలి. ఏదో భార్య కష్టపడి పని చేస్తామంటే ఇంట్లో కూర్చొని తినడం కాదు, ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, పిల్లల కోసం కష్టపడాలి. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తేనే ఆ ఇంటిలో, ఆ తోటలో అందమైన పూలు వస్తాయి. ఏం చేయకపోతే ఆ ఇంట్లో వచ్చే ఏంటి చెప్పండి? కలుపు మొక్కలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండము దయచేసి 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడండి. ఆదికాండం, ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తున్న టైం అయిపోయింది. దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము దయచేసి చదువు 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు అంటే ఆమెతో పాటు ఎవరున్నారు? ఆడం గారు కూడా ఉన్నారు. ఏమీ చేయట్లేదు ఈయన, ఏమీ చేయడు. ఇప్పుడు అవ్వమ్మ గారు అంటే ఆ తోటలోనికి సాతాను ప్రవేశించాడు. ఇప్పుడు వాడు అవ్వంతో మాట్లాడుతున్నప్పుడు ఆడం గారు ఏం చేయాలి? ఎవడరా నువ్వు మావిడితో మాట్లాడతా? పని పాట ఏం లేదు నీకు, బేవర్సగాడ, ఈ రోడ్లో కనిపించాడు కాళ్ళు ఎరగొడతా అనాలి. ఏమీ చేయడినా. వాడు వచ్చి ఏం చెప్పాడు? మీరు అన్నీ తినొచ్చు, తింటే మీరు చావరు, దేవదూతల్లా మారిపోతారని చెప్పినప్పుడు ఈమె ఆ మొగుడు మాటలు నమ్మేసి ఆ పండు కోసుకోవడానికి వెళ్ళింది. వెళుతున్నప్పుడైనా ఆడం ఏం చేయాలి? ఆపాలి. కానీ ఈయన ఏమీ చేయడు, తలూపుతూ కూర్చుంటాడంతే. ఏమి చేయడినా. ఈ వెళ్ళింది, ఆ పండు కోసుకుంది కూడా. అప్పుడు కూడా ఆడం గారు దాన్ని తెంచకూడదు, యేసయ్య దేవుడు మనకి చెప్పాడు. ఏం చెప్పాడు? తినొద్దని చెప్పాడు కదా, ఎందుకు కోస్తున్నావు అని అనాలి. కానీ ఆడం ఏమీ చేయడు, చూస్తూ ఉంటాడు. ఆమె ఏం చేసినా చూస్తూ ఉంటాడు ఈయన. ఓకే, ఇప్పుడు దాన్ని కోసుకున్న తర్వాత ఆమె దాన్ని తింది కూడా. చూస్తూనే ఉన్నాడు, పక్కకి నెట్టేయాలి, కానీ ఆడం నెట్లే, చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తినేసి తనతో పాటు, అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆడం ఉన్నారు. కానీ ఈయన ఏమీ చేయడు. అందుకే ఆ కుటుంబం పాడైపోయింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ తోటలో నుండి వాళ్ళని బయటికి మీరుండొద్దు, ఇక్కడ బుర్రుందా లేదా? ఏం చేస్తున్నా? అత్త చూస్తా కూర్చున్నావా ఎంత జరుగుతూ ఉంటే అని చెప్పి దేవుడు ఆ తోటలో నుండి బయటికి పంపిస్తాడు. కాబట్టి ప్రతి స్త్రీ, క్రైస్తవ స్త్రీ ఇలాంటి పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1 చెప్తారా నాకు ఒకసారి? అవిశ్వాస అయినటువంటి పురుషుడు, ఆకర్షణ ఉంది కానీ క్యారెక్టర్ లేనటువంటి పురుషుడు. ఇంకొక మాట ఏం చెప్పండి? ఆత్మీయ జీవితంలో క్రియలు లేనటువంటి పురుషుడు. ఇలాంటి పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకోవాలి. కొన్నిసార్లు మీరే ఇలా ఖాళీగా కూర్చోకూడదు, ఒళ్ళు పెరిగిపోద్ది, కొవ్వు పెరిగిపోద్ది, ఏదో పనిచేసి ఆటో తోలుకోయ్యా అని చెప్పాలి. ఏదో ఒకటి మనమే చెప్పి ఏమీ చేయని వాడిగా ఉండకుండా ఏదో పని చేసుకుంటే బాగుంటుందని చెప్పుకుంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది చెప్పండి మీరే? చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాస్తవానికి ఆడం ఆ మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు. ఆ పండుని తెంచుకోవడానికి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు. తెంచుకొని తింటూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు. తినేసి తెచ్చిస్తే తినేసి చూస్తూ కూర్చున్నాడు. ఈయన అది కాదు కదా చేయాల్సింది. ఈయన వాస్తవానికి అవ్వ మాట్లాడుతూ ఉంటే భార్యను తిట్టకపోయావు, భార్యను తిట్టొద్దు. ఎవరిని తిట్టాలి? వాడిని తిట్టాలి కదా, వాడిని తిట్టలేదు. సర్పాన్ని గద్దించలేదు. 2, ఆమె కోసుకొని తింటూ ఉంటే దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేయలేదు ఆడం. ఆమె కోసుకుని తిన్న తర్వాత ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని కోపం వస్తుంది అని కూడా చెప్పలేదు. బైబిల్లో ఇప్పుడు దేవుడు 3 తలాంతులు ఇచ్చాడమ్మా.
ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో 1 తలాంతు ఇచ్చాడు. ఆ మనుష్యుడు, ఆ పురుషుడు 5టిని ఏం చేశాడు? 10 చేశాడు. ఓకే. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 4 చేశాడు, డబుల్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? చూస్తూ కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారు? కష్టపడ్డారు, పని చేశారు, డబుల్ చేసుకున్నారు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏమీ చేయలేదు, చూస్తా కూర్చున్నాడు. అంతే, చూస్తా కూర్చున్నాడు. వాడట ఆ తలాంతుని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? భూమిని తవ్వి భూమిలో పాతి పెట్టాడని బైబిల్ చెప్తా ఉంది. అయితే వానిని దేవుడు ఎవరికి అప్పగించాడు చెప్పండి? ఆ యజమాని లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు, అరే మీరు బాగా కష్టపడ్డారు, మీరు కూడా బాగా కష్టపడ్డారు, నీ సంగతి ఏంటంటే ఏమీ చేయలేదు. మావిడ కష్టపడి తెస్తే తింటానంతే, నేనేం చేయను అన్నాడు. దాచిపెట్టేశాను అన్నాడు. అయితే ఏం చెప్పాడు చెప్పండి? వీడిని తీసుకుని వెళ్ళి చీకటిలో పడవేయండి. ఇలాంటి వాళ్ళంటే, పని పాట లేని వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు. పని చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు మంచిగా పని చేస్తున్నారని వాళ్ళని అభినందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26. ఎపిసిలకు రాసిన పత్రిక, ఎపిసిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25-26 వచ్చి, పురుషులారా మీరును ప్రేమించండి, అటువల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి. ఈ మాట జాగ్రత్తగా వినండి. క్రీస్తు కూడా అట సంఘమును ప్రేమించి అది కళంకమైన, ముడతానను, అట్టది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలము సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిల్లు పెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఏమి చేయకుండా కూర్చోలేదు. ఇప్పుడు స్త్రీ సంఘంతో పోల్చబడింది కదా, అక్కడ ఏముంది? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘము అంటే స్త్రీ. ప్రేమించి ఆయన ఏమి ఖాళీగా కూర్చోలేదు. ఆయన ఏం చేశారట చెప్పండి? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఈ స్త్రీని, సంఘాన్ని నిలుపెట్టుకోవాలని చెప్పి వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పురుషుడు, ఇప్పుడు స్త్రీ సంఘం. సంఘం అనబడిన ఈ స్త్రీ కొరకు పురుషుడు అనబడినటువంటి క్రీస్తు పని చేయకుండా కూర్చోలేదు. ఆయన భూమి మీదకి వచ్చారు. మానవాళి కొరకు ఆయన తనను తానే అప్పగించేసుకున్నాడు. మన కోసం తనను తాను అప్పగించేసుకున్నాడు. తన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన చనిపోయాడు. 3వ రోజు తిరిగి లేచాడు. నేను వెళుతున్నాను, మరలా వస్తాను, మీకోసం స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అని చెప్పి 40వ దినాన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. సంఘం కొరకు క్రీస్తు తనను తాను అప్పగించుకొనెను. తన రక్తాన్ని చిందించారు ఆయన మన కోసం. ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా ఉంచవలసినటువంటి కొన్ని రకాలైనటువంటి పురుషులు, దాని బిలీవర్, అవిశ్వాసైన పురుషులు. రెండవదిగా చెప్పండి, క్యారెక్టర్ లేనటువంటి పురుషులు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు, కానీ వీళ్ళకి అందం ఉండొచ్చేమో కానీ క్యారెక్టర్ లేదు. ఇలాంటి వారి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు. తర్వాత 3వ విషయం ఏం చెప్పాను? క్రియలు లేనటువంటి పురుషుడు ఆత్మీయ జీవితంలో. వీళ్ళు పెద్ద పెద్ద తప్పులు ఏం చేయరమ్మా, అలా అని ఏమీ చేయరు. ఇల్లు అంటుకుపోతే అలా చూస్తూ ఉంటారు, ఎవరో వస్తారు సహాయం చేస్తారని చెప్పి. ఇలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ప్రతి క్రైస్తవ పురుషుడు కూడా దూరంగా ఉంచవలసినటువంటి కొన్ని రకాలైనటువంటి స్త్రీలు, మోహింప చేసేటటువంటి స్త్రీ, జార స్త్రీ, ఇలాంటి వారి దగ్గరికి చేరకండి, దూరంగా ఉండండి.
రెండోది కలహ ప్రియురాలు, అంటే వివాదాలు గొడవలు పుట్టించేటటువంటి స్త్రీలు ఉంటారు కొంతమంది, కొంపలు కూల్చేటటువంటి వాళ్ళు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకు దూరంగా ఉండాలి. మూడోది ఏం చెప్పండి, సోమరి అయినటువంటి స్త్రీలు. ఇలాంటి వారికి చెప్పుకొని చక్కగా పని చేయించుకోండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మీ కుటుంబంలో చికాకులు, ఈరోజు మీ కుటుంబంలో ఏదో ఒక తెలియనటువంటి చీకటి పనిచేస్తూ ఉంది. అందరూ కూడా దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్రైస్తవ పురుషుడు దూరంగా ఉంచవలసిన స్త్రీలు, ప్రతి క్రైస్తవ స్త్రీ దూరంగా ఉంచవలసిన కొన్ని రకాలైన పురుషుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకసారి ఇలాంటి లక్షణాలు ఏదైనా ఇక్కడున్న పురుషులు లేక స్త్రీల్లో ఉంటే దాన్ని సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ జీవితాలు